ఇవాల్టి ముఖ్యాంశాలు. జూన్ నెల పింఛన్లు బ్యాంక్ ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయం. దివ్యాంగులు, నడవలేని వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం. వృద్ధులకు మరోసారి తప్పని ఇబ్బందులు. హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. విదేశీ పర్యటన ముగించుకుని చంద్రబాబుకు భారీ స్వాగతం పలికిన కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వ్యవసాయాన్ని ఆగం చేశారు కేటీఆర్. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఎక్స్లో ప్రశ్నించిన కేటీఆర్. విత్తనాల కోసం రైతులకు ఏమిటి వెతలు? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడా? ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది అంటూ ప్రశ్నల వర్షం. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కు చుక్కెదురు. బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీం నిరాకరణ. బెయిల్ పొడిగింపు కోసం దిగువ కోర్టుకే వెళ్లాలన్న సుప్రీంకోర్టు. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచన. మిజోరాం, అసోంలో బీభత్సం సృష్టించిన రెమాల్ తుఫాను. భారీ వర్షాల ధాటికి మిజోరంలో 25 మంది మృతి. వర్షాల ధాటికి మిజోరంలో నేలకూలిన 150 ఇళ్లు. నేడు మిజోరంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం. భారీ వర్షాల దృష్ట్యా మిజోరంలో పాఠశాలలకు సెలవులు. అసోంలో చెట్లు, కొండచర్యలు విరిగిపడి 4 మృతి.